ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమో నయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిలి చర్లవేణుగోపాల దత్తాత్రేయ స్వామినే ఓం రామం జామహీం ఓం రాం దోం త్రం గణం ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రౌం శ్రీం వేణుదత్తలక్ష్మీ దేవ్యై నమో. ఓం హ్రీం హ్రౌం హ్రీం రౌం విష్ణుశక్తయే నమో. కమలాల శ్రీమేరు చక్రమా నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ తాళ్లపాక అన్నమాచార్యాయ నమః. శ్రీ తాళ్లపాక అన్నమాచార్య చరితామృతం అష్టమోధ్యాయం. తిరుమలన శ్రీ వెంకటేశ్వరుని దర్శనం, బస, వైష్ణవ పంచ సంస్కారములు జరుగుట. తిరుమల చేరిన మన బాల అన్నమయ్య ముందుగా శ్రీ స్వామి పుష్కరిణి చేరి స్నానమాచరించి అచ్చోట పుష్కరిణి తటమున గల శ్రీ ఆదివరాహుని దర్శించుకుని ప్రధాన గోపురం వద్దకు వచ్చి సాష్టాంగ దండ ప్రణామములాచరించి తిరుమల నంబి నివసించిన స్థానమును నీడ తిరుగని చింత చెట్టు స్వామి కృతయుగాదిన పుట్టలో నుండి తిరిగి గోపీనాథుడు రంగనాథాసులచే నేటి ఆనంద నిలయ స్థానమున ప్రతిష్ఠితము గావింపబడినదని వెంకటాచల మహత్మ్యము పరమయోగి విలాసమునను చెప్పబడి ఉన్నది. ఆ చింత చెట్టును అనంతాళ్వాన్ పుష్పవనములను సందర్శించి పరవశులగుచూ కాలమును మరిచిపోయేది. తిరిగి మరలా మదిన శ్రీ వెంకటేశ్వరుని దర్శనముగా కావింపుకొనవలయనను తలంపు కలుగగనే వడివడిగా లయ ప్రదక్షిణములుగా వింతుకుని గరుడ గంభమును ధ్వజస్తంభమును వరదరాజ పెరుమాళ్ళు బగుళమాత ప్రసాదములను తయారు చేసి పోటులు యాగశాలను చందనపు అరను ఆనంద నిలయ శిఖర భాగమున గల విమాన వెంకటేశ్వరుని కళ్యాణ మండపం శ్రీ బండాగారము భాష్యకారుల సన్నిధి యోగనారసింహుని దర్శించి ఆనంద నిలయమునకు ఒక్కమారు ప్రదక్షిణము గావించి ఆత్మానంద భరితుడయ్యి బంగారు వాకిండ్ల వద్దకు చేరి శ్రీ వెంకటేశ్వరుని దర్శనము చేసుకున్న కూడా సమయము మించిపోవుడుచే అర్చకులు అప్పటికే ఆలయ ద్వారములు మూసివేసి తాళములను వేసి అప్పుడు అన్నమయ్య వారిని తాను స్వామిని దర్శించవచ్చినని దర్శనము గావింపుకొన ఆనతీయమని ద్వారములను తెరవమని అడుగవారు అందులకు నిరాకరించింది. వెంటనే బాల అన్నమయ్య సంకీర్తనముల ముందుగా విశ్వక్షేణుని హనుమంతుని వెనతి సుత గరుడను వేడుచూ నీవేక జప్పదూప నీవేక శ్రీ విభు ప్రతినిధి విసేవ మొదలారి. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన 42వ రేపు 255వ సంకీర్తన సంపుటంలో 1 1980. మొక్కరో 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 వాడే ముందర నిలుచున్నాడు ఎక్కువ రాముని బంటు ఏకాంగ వీరుడు. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన 301 రేపు 252వ సంకీర్తన సంపుటం 1986 అని హనుమను కీర్తించి అంతట శ్రీ వెంకటేశ్వరుని సేవింతు చేకొన్న వారి చేతి భాగ్యము వేవేగరారో రక్షించి విష్ణుడీడను. అన్నమయ్య ఆధ్యాత్మిక కీర్తన 511వ రేపు 288వ సంకీర్తన సంపుటం 3 1986 అని కీర్తించ ఆలయ ప్రధాన ద్వారములకు వేసిన తాళములు ఊడి క్రిందపడి వెంటనే తలుపుల వేసిన గొళ్ళెములు వాటి అంతటవి విడివిడి నిలుచుకున్న అంత బాలన్నమయ్య వడివడిన శ్రీ వెంకటేశ్వరుని దివ్య నవ్య భవ్య రూపమును శ్రీ నిశ్చేష్ఠుడై నిర్మల చిత్తుడై నిష్కళంకుడై పద్మపీఠముపై నిలువెత్తు నిలిచిన పదపద్మముల మొదలెడి
వజ్రముకుటధారి అయిన శ్రీహరి శ్రీపతి శ్రీ వెంకటపతిని చూచి విస్మయానంద ఆత్మానంద భరితుడయ్యి శ్రీ అలన్మేర్ మంగపతిని ఆపాదమస్తకము ఇంకొక కీర్తనతో స్తుతించను. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమ మమ్ము ఎడవక ఎడయక వయ్యంకో నేటిరాయడ అనియు కంటి కంటి నిలువు చక్కని మేను దండలను అంటు చూపులను చూచే నవ్వు మోమో దేవుని ఇందరికి అభయం బూలిచ్చు ఇందరికి అభయం బూలిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన 65వ రేకు 334వ సంకీర్తన సంపుటం 1 1980 అని పలుకులు పలు రీతుల పలు కీర్తనలతో కీర్తించుతూ స్వామివారిని ఆపాద మస్తకము చూచుతూ తనలో తానే ఆత్మానుసంధానుడై పరమాత్మతో కూడి రమించుతూ రమ్యముగు అందియల మువ్వల ధరించిన అనంత విశ్వరూపుని శ్రీ విష్ణుని శ్రీ సత్య సదాపిసిగడి పాదపద్మముల కటి వరద హస్తముల పద్మనాభితో మొలన దగదగల నందకమును కన్నజాయి నడుము కులుకుల రాయని ఎదన శ్రీ మహాలక్ష్మిని దాల్చిన శ్రీ భక్తాంకితునంతాళ్వాన్ కురుపముతో కొట్టగా ఏర్పడిన బత్తకపురమొద్దిన గడ్డము అన్నని శంఖము మెడయందు దాల్చిన కౌస్తుభమణి వనమాలికను ఎర్రని చిన్న మాగిన దొండపండు తీరు అధర దరహాసమును మెరపు చెక్కెళ్ళ రాయని రవి శశిలోచనుని రిత కమలాక్షుని విశాల లలాట పలకమున తెల్లని వచ్చగర్భము నిలువు అడుగున కలిపియున్న నామము నడుమ కస్తూరి తిలకమును దిద్ది మకర కన్న కుండల సుశోభితుడై సంపంగి నాసికాగ్రముతో శిరమున వజ్రముకుటమును ధరించి నిలువిత్తు నిలిచిన నీలాద్రివాసుని నిఖిల లోకాభరణుని సర్వసద్గుణ సంపన్న సంపెంగరాయను చూచి పరవశుడయ్యి కంటినయ్యఖిలాండ కత్తనేనధికుని గంటి నాయగము నిక్కము వీడుకొంటి అని మరి యొక్క కీర్తన పాడగా విన్న శ్రీ భూదేవేది సహిత శ్రీ వెంకటేశ్వరుడు పరమానంద భక్తుడయ్యాను. ఇంతలో ఇది తెలిసి వచ్చిన అర్చకోత్తములు ఆ బాల అన్నమయ్య సామాన్యుడుగాడని మనమున తొలగుచు శ్రీవారికి ఆ దినమున అర్పించిన నైవేద్యముల పలు రకముల నా బాలునికిచ్చి ఆ బాలుడు తన నామధేయము గోత్రము తల్లిదండ్రుల నామముల చెప్పగా అర్చన చేసి తీర్థము బంగారు శఠారినిచ్చి బాల అన్నమయ్యను అనేక విధముల పొగడి తాను తన ఇష్టం వచ్చినప్పుడల్లా శ్రీవారిని దర్శించుకోమని ఆలయ సమయము మించక మునిపే వచ్చిన మరి ఇంత బాగుండునని విన్నవించ దానికి బాల అన్నమయ్య సరి అని బలికి శ్రీహరి సమక్షము నుండి వీడలేక వీడి ఆలయము బయటకు వచ్చను. బాల అన్నమయ్యను చూచిన శ్రీ స్వామివారిని దర్శించవచ్చిన భక్తులెల్లరూ ఆనందోత్సాహములతో గోవింద గోవింద అనుచూ అన్నమయ్యను తాకి పరవశించుతూ జయజయధ్వానముల చేసింది. బస అన్నమయ్య అర్చకులు తమకు సంగిన పలు రకముల ప్రసాదములు ఆరగించి తన ఆకలి తీర్చుకుంటూ ఏ పొద్దు చూచిన దేవుడింట్లోనే ఆరగించు రూపులతో 10,000 రుచులైనట్లుండెను. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన 299 రేకు 252 సంకీర్తన సంపుటి 3 1986 అని శ్రీ వెంకటేశ్వరుని కడ చిక్కు నైవేద్యముల రకముల వర్ణించుతూ కీర్తించను. నాటి రాత్రి అతనే గల ఆదివరాఘస్వామి సన్నిధిని నిద్రించను. మన్నాటి ప్రాతకాలమునే లేచి స్నాన సంధ్యావందనాది కార్యక్రమాల ముగించి శ్రీవారిని దర్శించుకుని తన పంచ అంశనం ఉన్న ఒక్క కాణిని శ్రీవారి హుండీన సమర్పించుతూ మృక్కి కోరో కనుకొల్లు పెట్టరో దండముల్ పెట్టరో ఇప్పుడే కోరిన కోర్కె చేకూరు
మృక్కికోరో కానుకలు పెట్టరో దండములు పెట్టరో ఇప్పుడే కోరిన కోర్కె చేకూరు అని కీర్తనము ఒక్కంటిని గావింప అచ్చోటి భక్తులు అర్చకులు సేవకులు ఆనందానుభూతులయ్యి తిరుమల కొండలలో చక్ర నాగ తుంబుర కుమార పాండవ రామ ఆకాశ గంగ పాపనాశన రామకృష్ణాది 108 తీర్థములున్నవి అని తెలుసుకొని సంతసించిన బాల అన్నమయ్య అనుదినము పుష్కర స్నానము ఆదివరాహుని శ్రీ వెంకటేశుని దర్శనముల గావించుకుని తీర్థప్రసాదముల గైకొని 1 లేదా 2 తీర్థములను దర్శించుతూ ఆ తీర్థ ప్రాముఖ్యములను తన సంకీర్తనముల ద్వారా కీర్తించసాగాను. తిరిగి ప్రతి రాత్రికి ఆదివరాహుని ఆలయ ప్రాంగణములను లేదా పుష్కరిణి తటములను నిద్రించసాగాను. ఇట్లు కొన్ని దినములు గడిచాను. తిరుమలలోనే ఒక ఘన విష్ణుడను మహాత్మునికి శ్రీ వెంకటేశ్వరుడు కలలో కనిపించి, నీవు రేపటి దిన ఉదయమున నన్ను దర్శించి అచ్చోటుని ఆలయ ప్రాంగణమునున్న కీర్తించు బాలకునికి దివ్యోపదేశము చేసి తుంబుర నిమ్మని పలికెను. మొన్నటి ఉదయము ఘన విష్ణుడు వెంకటేశ్వరుని దర్శించి అర్చించి ఆలయ ప్రాంగణ పరిసరముల పరిశీలనలుగా కూడా యోగనారసింహుని పక్కనే గల భాష్యకారుల సన్నిధి కడ కూర్చుండి స్వామివారిని కీర్తించు ఒక బాలుడుగా అనిపించాడు. అంతా అతనిని చేరి కుశల ప్రశ్నలు అడుగుతూ అతనికి ఒక దివ్య మంత్రోపదేశము చేసి తన చేతినున్న తుంబురం మన బాల అన్నమయ్య చేతికి ఇచ్చి శంకు చక్రాంకితుని చేసి వెడలిపోయాడు. తుంబుర మీటింపుల అది గావించుకుంటూ తనకు దివ్యోపదేశము మంత్రోపదేశము చేసి తుంబురనిచ్చి శంకు చక్రాంకితుని గావించిన అతడెవరు అనుకుని అతని వెదుకు కూడా గాంపింపకపోవుటచే అతనికి తన హృదయములోనే నమస్సుమాంజలు అర్పించి తిరిగి తాదాత్మ్యంతో శ్రీ వెంకటేశ్వరుని లీలలను అద్భుత సౌందర్యమును తన గాత్రముతో కీర్తించసాగాను. భక్త మహాశైలారా, చదువరులారా, శ్రోతలారా, వచ్చినది మరి ఎవరూ కాదు, క్షణమైనా మరొక 714 లోకాల తిరుగుతూ చేత తుంబురమీటుతూ శ్రీమన్నారాయణ దివ్యనామ స్మరణాల కీర్తనముల చేయు బ్రహ్మమానస పుత్రుడు శ్రీహరి మనుమడుగు శ్రీ నారద మునీంద్రుల వారి సాక్షా తన చేతి తుంబుర శ్రీ నారద మహర్షుల వారు బాలన్నమయ్యకు ఇయ్యగనే అన్నమయ్య నోట సంకీర్తనామృతధారలు వెల్లువై పారసాగాను. వైష్ణవీయము స్వీకరించుట పంచ సంస్కారములు జరుగుట. ఈ విధముగా బాలన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని సర్వదా కీర్తించుతూ ఒకనాడు శ్రీవారి శుక్రవారాభిషేకము జరుగు తీరును అర్చకుల తీరును సునిశ్చితముగా గమనించుతూ కులశేఖరపడి వద్ద కూర్చుండి ఉండి పరమానందమున కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి. అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తన సంపుటి 1986 అని కీర్తించారు. ఈ వారి అభిషేకమును మనమున తలుచుకుందాం. ముందుగా శ్రీవారికి గురువారం నాడు నిజరూప సందర్శన నిమిత్తము ఆభరణములన్నీ తొలగించెదరు అర్చకుడు. శుక్రవారం నాడు వైకానస ఆగమోక్తముగా శ్రీవారికి ఒక లంగూట గట్టి అల్ప జలాభిషేకము చేసి పులుగు తైలముతో అభ్యంగన స్నానమును, తదుపరి క్షీర ఘటాభిషేకమును, కస్తూరి కుంకుమ పువ్వు కప్రముల నూరి ఉంచిన నిండగు బంగారు గిన్నెల అణువణువున శ్రీవారికి నలుగు పెట్టి తిరిగి జలాభిషేకము చేసి తల చుట్టూ ఒక వస్త్రమును పొడియార తుడిచి కట్టి ఇంకొక పొడి వస్త్రముతో శ్రీ వెంకటేశ్వరుని తడియారగా తుడిచి సర్వాంగములందు అర్రగా పచ్చ కర్పూర ధూళిని మేలిమిగా చల్లి దానిపై తిరిగి పునుగు తైలమును తిలకము దిద్ది మెడన అలన్మేల్ మంగ కంఠహారమును కొన్ని దివ్యాభరణములను సుమారు 24 మూరల పట్టు అంచె పంచెను దానిపైన ఒక పీతాంబరమును మెడనొక కండువను ధరింపజేతు
పులుగు తైలము పూర్తిగా నారిపోయిన విధవ శ్రీవారికి తోమాల లేదా తోళమాలై లేదా పుష్పమాల అలంకరణలు చేసేదారు. నాడు బాలాన్నమయ్య శ్రీవారి అభిషేక సమయమున కీర్తించినందున తదుపరి అన్నమయ్య వంశస్థులు నేటికి శుక్రవార శ్రీవారి అభిషేక సమయమున కీర్తించుట, అభిషేకానంతరము వారికి అభిషేకపు పన్నీటి చెంబును తాంబూల చందనాదులతో సత్కరింపబోట జరుగుతున్నది. తర్వాత అన్నమయ్యకు అనేక మంది రాజులు, శిష్యులు, భక్తజనులు దానముగా ఇచ్చిన అనేక అగ్రహారములను శ్రీ వెంకటేశ్వరుని శుక్రవారాభిషేక మహోత్సవము అశ్వతముగా జరుగుటంగా తనకు లభించిన అగ్రహారములను తిరిగి శ్రీ స్వామివారికి అర్పించిన మహోన్నతుడు, పరమోన్నత గుణశాలి మన అన్నమయ్య. ఈ తీరున అన్నమయ్య తిరుమలలో శ్రీవారి దర్శన, కీర్తన, అర్చన, అభిషేకాది పరమ పవిత్ర కార్యముల తేలియాడుచూ తాను ఆనంద పరవశులవుచూ ఆనంద నిలయుని అలర్మీర్మంగళను మహిళానంద పరవశులను చేయుచుండేవి. ఒకనొక నాడు అహోబల మఠస్థాపనాచార్యుడకు ఆదివన్ శతకోప మునీంద్రుల వారు తిరుమల రాగా దైవాన్ని దర్శించు సమయమున చోటునున్న అన్నమయ్యను చూచి ఆ బాలుని కన్నులలో కనిపించు శ్రీ వెంకటేశ్వరు దివ్యానుగ్రహము మదిలో నిలిచిన శ్రీవారి సాక్షాత్ దివ్యమంగళ స్వరూపమును గాంచి ఆశ్చర్యమున శ్రీ వెంకటేశ్వరుని వైపు చూడ శ్రీ వెంకటేశ్వరుడు ఆ ఆచార్యుల వారితో, ఆదివన్, ఈ బాలుడు నా పరమపుత్రుడు, నా వరపుత్రుడు, నందకాంశ సంభూతుడు. ఈతని నీవు శిష్యునిగా స్వీకరించి వైష్ణవీయమునిచ్చి పంచ సంస్కారముల శంకు చక్ర నామాంకిత ముద్రల గావించి వైష్ణవ ఆగమాలను అధ్యయనము చేయింపుమని ఆదేశించాను. అంత ఆదివన్ శటకోప మునీంద్రుడు ఆ బాల అన్నమయ్యను విలచి వైష్ణవమును స్వీకరించువా, ఈ వెంకటేశ్వరుని సేవలు పరిపూర్ణముగా మించి మోక్షముందు మార్గమున నీవు సిద్ధహస్తుడవుటయేగాక నీ సంకీర్తనామృత ధారల జనులచే ద్రావించి వారిలో జ్ఞానదీపముల వెలిగించి భక్తి తత్పరతల కలిగించి వారికి నీ మోక్షములుగునట్లు చేయవచ్చునని పలుక దానికి మన బాల అన్నమయ్య సరి అని పలిక. అంతనకు శుభముహూర్తమున అన్నమయ్యకు ఆదివన్ శటకోపమునీంద్రుల వారు శంకుచక్ర నామ సహిత వైష్ణవాగమ శాస్త్రముల ప్రకారము ముద్రల పంచ సంస్కారముల గావించి అన్నమయ్యను పూర్తిగా శ్రీ వైష్ణవునిగా మార్చి తమ శిష్యునిగా స్వీకరించి ఆశీర్వదించి ఇట్లు అన్నమయ్యకు ఘనాపాటి అఘోబల మఠాధిపతి ఆదివన్ శటకోప మునీంద్రుల వారే స్వయంగా వైష్ణవ సమాశ్రయముగా వించిరి. ఆహా, ఎంతటి అద్భుతమో కదా ఇది! వైష్ణవ సమాశ్రయము గావింపబడిన అన్నమయ్య వేషభాషల ప్రత్యేకించి మార్పు ఏమీ లేదు. అన్నిత్యము ప్రాతకాలమునని నిద్రలేచి కాలకృత్యముల తీర్చుకొని పుష్కరుణ స్నానమాచరించి సంధ్యావందనాది కార్యక్రమములను ముగించుకొని నుదుట తిరుగు వైష్ణవ తిరునామము, దాని నడుమ శ్రీ చూర్ణనామము పసుపు రంగు పెట్టుకొని పంచ గోచి తీరున కట్టుకొని మెడన తులసి రుద్రాక్షల వగడాల దండల వేసుకుని ఎక్కడికి వెళ్ళినా పాదములకు చెప్పులు వేసుకొనక ఏతన తుంబుర పట్టుకుని అక్షముకు నారదీయ కీర్తన సంప్రదాయ తీరుతో ఉండేవాడు. ఏ క్షేత్రమునకు వెళ్ళినా క్షేత్రమున వెలిసిన దేవుడు దేవేరులను క్షేత్రమహిమలను అలవోకగా తన కీర్తనల ఎత్తి తడబాటు లేకుండా చక్కగా తుంబుర మీటుతూ గానము చేసేవాడు మన అన్నమయ్య. ఇట్లు పూర్తిగా వైష్ణవునిగా మారిన అన్నమయ్యను శ్రీ వైష్ణవులు తమ చెంతన పంక్తిన కూర్చుండ చేసుకుని కొసరి వడ్డింపజేసి భోజనముల జయింపజేసేది వార్త. ఈ విధంగా అన్నమయ్యకు తిరుమలన శ్రీ వెంకటేశ్వరుని దర్శనము, వసించు భాగ్యము, వైష్ణవ సమాశ్రయుడవుటయు శ్రీవారి పరిపూర్ణ ఆశీస్సులతోనే జరిగింది. ఓం శ్రీ తాళ్లబాగ అన్నమాచార్యాయ నమః. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనము, బస, వైష్ణవ పంచ సంస్కారములు జరుగుతాను. అష్టమోధ్యాయం సంపూర్ణమైనది. శ్రీ తాళ్లబాగ అన్నమాచార్య పరిచర్చామృతం అష్టమోధ్యాయం సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ తాళ్లబాగ అన్నమాచార్యాయ నమః. శ్రీ తాళ్లబాగ అన్నమాచార్య చరితామృతం నవమోధ్యాయం.
అన్నమయ్య తిరిగి ఇంటికి పైన మొగుట, వివాహము జరుగుట, సంతానము కలుగుట. గడ్డి కోసుకుని రమ్మని పంపిన తమ కుమారుడు అన్నమయ్య ఎటువైపు వెళ్ళినో, ఏమి చేస్తున్నాడో, గడ్డి కోసుకుని వేళ ఏమైనా క్రూరముల దాడి పాలయ్యనో లేక భక్తిభావములు గలవాడు గాన అటు అడవిన ఎవరైనా సాధు సత్పురుషుల మునుల ఋషుల సాంగత్యము నేర్పుతూ ఇంటికి రాజూడకున్నాడో అని తల్లిదండ్రులకు లక్కమాంబ నారాయణ సూరి బెంగబెట్టుకుని కనిపించిన వారిని అడుగసాగిరి. అనేక చోట్ల గద్దె కోయదొరల ప్రశ్నలకు వెడలి అని వారి ప్రయత్నములన్నీ విఫలమాయను. లేక లేక కలిగిన బిడ్డను తామే తమ చేతులారా ఇంటి పట్టున తమ కన్నుల ఎదుట ఉంచుకొని పెంచుకున్న చూడక వారి వీరి మాటలు విని ఇంతదాకా కొని తెచ్చుకుంటేమే అని చింతాక్రాంతులయ్యుండి దినముఖ యుగముగా కుమారుడి రాకకై ఎదురు చూచుతూ వెదుగుతూ వారి ప్రయత్నములు వారు చేయుచుండి. ఇక ఇక్కడ మన బాల అన్నమయ్య తన గురువుకు ఆదివంశ మునీంద్రుల వారు చెప్పిన విధంగా అనునిత్యము చేయుచు శ్రీ వెంకటేశ్వరుని సంకీర్తనముల చేయుచు శ్రీభూ సమేత వెంకటేశ్వరుల వారి సంకీర్తన ప్రియత్వపు ఆకలిని తన వివిధ తీరుల సంకీర్తన గాన మధురామృతధారలతో తీర్చుతూ ఒక్క క్షణమైన శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిని విడువదూడక అక్కడి అక్షకోత్తములకు దియ్యంగారులకు సేవకులకు అధికారులకు అత్యంత ప్రేతముడై అన్ని విషయములను శ్రీ స్వామివారి లీలలను శ్రీహరి భక్త రక్షణ తత్వమును వేదాంత విశేషములను చర్చించుతూ అందరి తలల నాలుక తానయ్యి తన గురువు ఆజ్ఞను పఠించుతూ దినదిన ప్రవర్ధమానుడయ్యి ఇక శ్రీ వెంకటేశ్వరుని సేవ సంకీర్తనముల విరచించుట గానము చేసి ఈ వారిని మెప్పించుటయే తన జీవిత ధ్యేయమని తలంచుతూ అట్టి తలంపు దినదినమునకు హెచ్చి జగత్తంతా మాయ, తల్లి తండ్రి బంధువులు సతీ సుతులు సంపదలు సౌఖ్యములు వట్టి భ్రమ, శాశ్వతుడొక్కడే శ్రీ వెంకటేశ్వరుడే తన జీవితములు పరిపూర్ణముగా బంధరహితుడై గడపవలైన నిశ్చయమునకు వచ్చింది. ఇది గమనించిన శ్రీ భూదేవేరులు ఇరువురు సంతోషముతో నాథ, మేము మన అన్నమయ్య సంకీర్తనామృత ధారల తమది గూడి క్రోలుచూ అత్యంత సంతోషముగా ఉన్నాం. ఇక మన అన్నమయ్యను మనకడనే ఉంచుకుందుమా అని ఆనందముతో పలుక అంత శ్రీవారు అదేమిటి దేవేరులారా, మనము మాత్రము పెళ్లి చేసుకొని సుఖముగా సంతోషముగా ఉండవలను కానీ మన బిడ్డలు మాత్రము అన్ని విడిచి మన సేవలు చేయుతూ జీవితం వెళ్ళబుచ్చవలయునని అనుట మీకు న్యాయమా అన అంత శ్రీదేవి కించిత్తు కోపముతో అంతేలే, మీరు ఏ భక్తుని సంసారము జంఝాటముల తగిలించి ఆడింపదూడకుందురు, సంసార బంధముల దుట్టి ఎంతటి భక్తుడినైనా మాయామోహ వేషముల జిక్కించి జీవిత పరమపద శోభానపు ఆటలు ఆడింప చూడకుందురు అని నిష్ఠూరముగా పలుక అంత పన్నగశీనుడు పద్మనాభుడు తిరువెంకట నారాయణుడు దేవేరులారా, అన్ని జన్మలలో ఉత్తమమైనది మానవ జన్మ. ఈ మానవ దేహము మోక్ష సాధనకు ఉత్తమ పరికరము. మోక్ష సాధన కొరకు మానవుడు తన పూర్వ జన్మల పాప పుణ్య కర్మల ఫలితములను తాను అనుభవించే తీరవలయను. ఇది సృష్టి ధర్మం. సంసార సంతాన సంపద సౌఖ్య మోహముల పడవేయకుండా దానిలో జ్ఞాన ఆధ్యాత్మిక భక్తి వైరాగ్యములు వెల్లివిరియునా నేటి వరకు మనలను మన అన్నమయ్య తన ఆధ్యాత్మిక భక్తి సంకీర్తనములు ఆదరించినాడు. ఇక వివాహమును బంధచక్రమున నిరికించిన తాను ఆత్మయ్యి తన పతిని నేననుచు తాను ప్రకృతి అయి నన్ను పురుషునిగా, తాను ప్రియురాలై నన్ను తన ప్రియునిగా చేసి చూచుతూ మనపై అనేకానేక శృంగార కీర్తనల విరచింపజేసి అందరి రసానుభూతిని మీకును రుచింపజేయుట నా సంకల్పం. ఎప్పుడూ జ్ఞాన ఆధ్యాత్మిక భక్తి సంకీర్తనముల విని విని నాకు మనోల్లాసము కలుగుటలేదు. మన అన్నమయ్యను ఇప్పుడు తిరిగి ఇంటికి చేర్చి యుక్త వయస్సు రాగానే వివాహము గావించి సంతానమునిచ్చి కొంతకాలము సంతోషముగా నుంచడం, తన శృంగారకేళి వినోదర సమయ సంకీర్తనముల మనము పరవశించి ఓలలాడవచ్చు అని ముత్యాల పలువరసగా అనిపించినట్ల ముసి నగవులు నగయుతూ ముకుందుడు గోవిందుడు తిరువెంకటనాథుడు పలుకగా, నాథ అంతే కదా, ఇందులో తమరి మాయాజాలపు ఆటలు
భక్తులకు పెట్టు పరీక్షతత్వము ఏమీనూ లేదు కదా అని శ్రీదేవి అడుగా, అటువంటిది ఏమీనూ లేదని తాను ఒక కమ్మరి తీరున బంగారమున దాగి ఉన్న పుటమును తొలగించి స్వచ్ఛమైన బంగారమును తీసేద్దానని బలువైన మగు ఆభరణములుగా తీర్చిదిద్ది ధరింపచూచుకుంటున్నాను. అన్నమయ్య విరచితము చేయవు శృంగార సంకీర్తనాభరణముల ధరింప తనకొకడు మక్కువగానున్నదని శ్రీ వెంకటేశ్వరుడు తెలుప, దేవేరులు ఇరువురు సంతసమును అట్లేగా కానిండని పలికిరి. దేవేరులు ఇరువురు తమ సమ్మతము తెలుపగనే శ్రీ వెంకటేశ్వరుడు తన ప్రణాళికను సిద్ధము చేసుకుని అన్నమయ్యను తిరిగి ఇంటికి చూడసాగాను. తాళ్లబాకలు ఉన్న లక్కమాంబ నారాయణ సూర్యుల మస్తిష్కమునొక ఆలోచన తటిల్లున మెరిపించాను. మన శ్రీ వెంకటనాథుడు అది ఏమన ఆ పుణ్య దంపతులు ఇరువురు ఒక్క తోడ కూర్చుండి మనకు బిడ్డలు లేని సమయమున ఆ శ్రీ వెంకటేశ్వరుని దైవల్నే కదా బిడ్డ పుట్టినది. శ్రీహరి ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు అన్న మన బిడ్డడికి ఎంత ప్రీతియో పుత్తిళ్ల నాటి నుండి మనము చూచితిమి కదా. మన బిడ్డని ఇచ్చినది ఆ శ్రీ వెంకటేశ్వరుడే కావున ఖచ్చితంగా తానే అండయ్యి ఉండి రక్షణ గావించుచుండు. బిడ్డకు ప్రమాదమేమీ జరిగి ఉండదు. అంతేగాక బిడ్డడు గడ్డి కోసుకుని వచ్చుటకు రాజంపేట దిక్కున ఉన్న శేషాచల అడవుల వైపు వెళ్ళుట చూచితమని ఎవరో చెప్పి ఉంటుంది కదా. కనుక మన బిడ్డడు ఆ మార్గమున బెడలు భక్త బృందములతో కలిసి వెళ్ళి ఉండవచ్చునని తీర్మానమునకు వచ్చి బంధువులను కొంతమందిని వెంటనిడుకొని తిరుమల పయనమయ్యి తిరుమల చేరుకున్న లక్కమాంబ నారాయణ సూర్యులకు అన్నమయ్య ఆచూకీ సులభంగానే దొరికింది. ఏలయన అప్పటికే బాల అన్నమయ్య సంకీర్తనామృతముల మూలలాడు భక్తులు అర్చకులు తిరుమల వాసులు వారికి వారి బిడ్డడి గుర్తులు చెప్పగానే వారిని అన్నమయ్య కడకు గొనిపోయేది. అక్కడి స్వామివారి సేవలు తరిగించు తమ బిడ్డని చూచి తల్లి తండ్రి బంధువులు సంతోషముతో తమ అన్నమయ్యను కావలించుకొని పరమానంద భక్తులయ్యి, నాయన అన్నమయ్య, ఇన్ని మాసములైన దీన్ని చూచి నీవు లేక నీ తల్లిదండ్రులము మేమెట్లు జీవించు లేక లేక శ్రీ వెంకటేశుని అనుగ్రహమున పుట్టిన ఒక్కగానొక్క నలుసు నీ స్వామి సేవలు సంకీర్తనముల స్మరణ ఇంటి వద్దనే చేసుకునుతూ అప్పుడప్పుడు శ్రీ వెంకటేశ్వరుని దర్శించుతూ చక్కగా అందరి ఊలే వివాహము చేసుకొని మన వంశాభివృద్ధిని గావించుమని పరిపరి విధములా చెప్పింది. అందులో అన్నమయ్య ససేవిరాయనని తనకు తండ్రి శ్రీ వెంకటేశ్వరుడు, తల్లులు శ్రీదేవి దేవేరులని తన హితులు హనుమంతుడు, విశ్వక్సేనుడు, గరుడు, భాష్యకారుడు, తిరుమల నంబి, అనంతాల్వాన్ మున్నగు శ్రీహరి సేవకులు అని, ఇక తన బంధువులు అక్కడున్న అర్చకులు, సేవకులు, మఠాధిపతులు, జియ్యంగారులు, అధికారులు, తిరుమల వాసులందరూ అని పలుకుతూ తాను సంసార విరక్తి చిత్తుడనని, విష్ణు చిత్తుడనని, సుతుల మోహ బద్ధముల తగులుకొన తనకు ఇష్టము లేదని, తననిక బలవంతము వద్దని తననెప్పుడు చూడదలిచిన తిరుమల స్వామి వారి సన్నిధిని చూడవచ్చునని పలుక తల్లిదండ్రులు నిశ్చేష్టులైన వారి బాధవన్ననాతీతం. ఇంతలో అన్నమయ్య గురువుకు ఆదివన్ షటకోపై మునీంద్రుల వారు అచ్చటికి విచ్చేయగా ఆయన అన్నమయ్య గురువు గారని, అన్నమయ్య తన గురువు గారు తనకి ఏది అయినా చెప్పిన తూచా తప్పగా పాటించునని అక్కడున్న వారు చెప్పగా తమ కుమారుడిని తమతో పంపవలెనని తాము అతని భక్తి విషయమున ఎట్టి ఆక్షేపణము చేయమని అతనికి యుక్త వయస్సు వచ్చేసరికి వివాహము జరిపించి తమ బాధ్యత నిర్వర్తించుకొని ఆజ్ఞ నిమ్మని వేడుకున అది చూచిన ఆదివన్ షటకోపమునీంద్రులు అన్నమయ్యను ఒప్పించి తన ఆజ్ఞ శిరోధార్యమని చెప్పి తన తల్లిదండ్రుల అభీష్టమును నడుచుటకు నీ బాధ్యతయని తన తల్లి తండ్రి బంధువులతో అన్నమయ్యను తాళ్లపాక గ్రామమునకు పంపించి వైచిరి. తాళ్లపాక చేరుకుండా అన్నమయ్యలో మార్పు ఏమీ రాలేదు సరికదా. నిత్యము నిద్రలేచిన మొదలు పడుకుని వరకు తుంబురబట్టుకొని వీటుచూ చుట్టుప్రక్కల గ్రామాలలో చెట్ల చేమల గుడుల గోపురముల దర్శించుకుంటూ హరినామ సంకీర్తనములు చేయుతూ ఏమీను పట్టించుకొనక తిరుగాడు వారు వివాహము జరుగుతారు. ఏమి అయినా
ఏమి ఏమి అయినా అన్నతో అన్నమయ్య తిరిగి ఇండ్లు వదిలి పోవునేమో అని తల్లిదండ్రి బెంగ. దీనికి అన్నమయ్యకు వివాహము చేయటం ఒక్కటే అందులకు మార్గమని పలువురు సూచించగా తమ కుమారునికి యుక్త వయస్సు వచ్చెను గాన వివాహము చేసిన బంధముల బడి తిరిగి మామూలు మనిషి వలె వర్తించునని తలచి తమ బంధువులకు తెలిసిన తెలియని వారికందరికీ మంచి సుగుణామణి కన్యక ఎవరైనా ఎక్కడైనా ఉన్న తమ కుమారునికి తగిన సంబంధము అనిపించిన మాట మంచి జరిపి వివాహము జరిపించవలేనని విన్నవించసాగిరి. అప్పటికి అన్నమయ్యకు యుక్త వయస్సు వచ్చెను. మంచి గాత్రము, సుగుణవంతు, హరిభక్తిపరాయణుడు, సంకీర్తన విరచిత జ్ఞాన గంధర్వుడు, సాక్షాత్ శ్రీ వెంకటేశ్వరుని ప్రియభక్తుడు, ఆకట్టుకును ముఖ కవళికలు గలవాడైనను, ఎత్తు 4 అడుగుల 2 అంగుళం, శ్యామన ఛాయ, ఎప్పుడు చూచినా తుంబుర మీటుకునుచూ హరి హరి శ్రీహరి ఎన్నుచూ తల్లిదండ్రుల సంసార బాధ్యతలు వర్తించుకొనక సంపాదన యందు నిరాసక్తుడై సన్యాసి మూలి తిరుగు ఈతనికి పిల్లనెవరిత్తురేని చుట్టుపక్కల గ్రామములలో తాళ్లపాక గ్రామములోని జనులు గుసగుసలాడుకొన వచ్చిన సంబంధములు వెనుకకు పోసాగను. ఇది చూచి దిగులుబడిన లక్కమాంబ నారాయణ సూర్యుడు తమ తాళ్లపాక శ్రీ చెన్నకేశవ స్వామితో తన ఆర్తిని తమ దీనత్వమును విన్నవించింది. అంతయూ తెలిసిన సర్వంతర్యాను శ్రీ వెంకటేశ్వరుడు కడప జిల్లా పూర్వమామిళ్ళ మండలం మాడుఊరు గ్రామములకు చెందిన తిమ్మక్కాయను సుగుణాల రాశిని తానే ఎంపిక చేసి అన్నమయ్య తిమ్మక్కల వివాహము జరుగునట్లు చేసింది. అందువల్లనే శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు చేరియండలమోతతో చెన్నకేశవ ఈ రీతి మాడూరిలో ఇట్లాడేవ అని తన సంకీర్తనములను మాడుఊరు చెన్నకేశవుని కీర్తించింది. తిమ్మక్క గారు తెలుగు తొలి కవయిత్రి. ఈమె సుభద్రా కళ్యాణమును మంజరీ ద్విపద కావ్యమును రచించిన ఘనురాలు. వివాహము పిదవ అన్నమయ్య తిమ్మక్క గారుల అన్యోన్యముగా దాంపత్య జీవనము సాగించుతూ అన్నమయ్య తన సంకీర్తనావళి పరంపరను ధారాళముగా ప్రవహింపజేయుతూ తనను అలర్మేర్మంగ స్థానమున తన పతిగా శ్రీ వెంకటేశ్వరుని అనగా తాను ఆత్మగా శ్రీనివాసుని పరమాత్మగా ఆత్మ పరమాత్మల కలయికలెంత మధురాతి మధురంగా ఉండెనో శ్రీ వెంకటేశ్వరుడు తన దేవేరులు ఇరువురికి చెప్పినట్లే శృంగార సంకీర్తన విరచిత గానామృతములతో శ్రీభూ సమేత వెంకటేశ్వరులను శృంగార కేళీ రస వినోదముల విహరింపజేయసాగను. కాలము గిర్రన తిరగసాగను. అన్నమయ్య తిమ్మక్కల వివాహము జరిగి 9 సంవత్సరములు గడిచాను. సంతానము కలుగలేదు. ఇట్టి పరిస్థితుల్లో మహాగుణవంతురాలు సౌశీల్యవతి సదా భర్త వంశాభివృద్ధికు కోరుకును తిమ్మక్క తన భతియకు నన్నమయ్యతో, స్వామి, మన వివాహము జరిగి 9 సంవత్సరములు గడిచినవి, నాకు సంతానము కలుగుటలేదు. మన వంశాభివృద్ధి జరగకుండా మీ తదుపరి తరము లేకుండా శ్రీ వెంకటేశ్వరుని సేవలు సంకీర్తన శ్రవణములు మీతోనే ఆగిపోవును. తాము రచయించి ధ్యానము చేసేటి సంకీర్తనములు ప్రపంచములకు తెలియజేయనెవ్వరూ పూనుకుంటూ నా మాట విని మరి యొక్క కన్యామణిని వివాహము చేసుకోమని అన్నమయ్యను ఒత్తిడి చేయసాగిన. అందులోకి అన్నమయ్య తిమ్మక్కతో ఒక్క వివాహము చేసుకుని ఏ సంసార భారము మోయలేకుండానని శ్రీ వెంకటేశ్వరుని సేవలకు నీ సహాయ సహకారములు పూర్తిగా ఉన్నను, స్వల్ప ఆటంకములు కలుగుతున్నవి. ఎలా ఈ సంతాన బంధములు మనకు తిరుమల చేరుకునే శేష జీవితమును శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో గడుపుకుందువని సముదాయింపదూడ తిమ్మక్క ఒప్పుకొనక తనకు తెలిసిన టంగుటూరు సమీప లేబాక గ్రామమున దగ్గరి బంధువులను అక్కలమ్మను కన్యామణిని ఎంపిక చేసి తానే దగ్గరుండి వివాహమును జరిపించను. ఇట్లు సంసారమే వద్దని శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరణారవిందములే ముద్దు అని భావించిన అన్నమయ్యను ఇరువురు ముద్దుల సతుల నడువ ఇరికించినాడు ఇనకులాద్రి సోము తిరు వెంకటరాముడు. తానొక్కడినే ఇరుకునబడనేలా తన ఊలే తన భక్తుని కూడా ఇరుకునబెట్టి తమాషా చూడదలించినట్లు ఉన్నాడు మన జగన్నాటక సూత్రధారి జగన్నాథుడు తిరు వెంకటనాథుడు. తిరిగి అన్నమయ్య వివాహముల అంతరము తన భార్యల ఇరువురితో సంతోషముగా నుండి శృంగార కీర్తనల ప్రవాహ దాటి వేగమును పెంచను.
జగన్నాథుని లీలలు ఎట్లుండును? మన అన్నమయ్య జీవిత చరిత్రయే ఒక ఉదాహరణ. అక్కలమ్మను రెండవ వివాహము చేసుకున్న వెంటనే అన్నమయ్య మొదటి భార్యకు తిమ్మక్క కడుపు పండి. అన్నమయ్య తిమ్మక్కలకు పుత్రుడు కలుగగా అతన్ని నారసింహుడు అని నామమిటి. అన్నమయ్య తిమ్మక్కల పుత్రుడుకు నరసింహుడు కవిత్వమున మంచి ఘనాపాటి. ఈతడు సంగీత సాహిత్య కళాకోవి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆడజప్ప వర్ణ పద్ధతి నీడు జోడు లేదని సభదొచ్చి వాదించి పరిగిన దీశాలి ప్రతివాద దైత్య నరసింహుడకు గట్టే నారసింహ గురుడు అని చిన్నన్న వ్రాసినాడు. కవివర్ణ రసాయన అనే కావ్యాన్ని వ్రాసిన పంకుశాలను సింహకవి. నరసింహకవికి నాంచారమ్మ అనంతమ్మాయను ఇరువురితో వివాహము జరుగ, అందులో నరసింహ నాంచారమ్మలకు ఒక పుత్రుడు గలుగ. అతనికి నారాయణయ్య అని పేరిడిది. నరసింహ అనంతమ్మలకు ఇద్దరు పుత్రులు కలుగ. వారిలో మొదటి బాలునికి అప్పలాచార్యుడని, రెండవ పుత్రునికి అన్నయార్యుడని పేరు పెట్టింది. అన్నమయ్య అక్కమ్మలకు ఒక కుమారుడు కలుగ. అతనికి పెద తిరుమలాచార్యులు అని కుమార్తె కలుగ తిరుమలాంబ అని నామధేయములిడిది. కుమార్తె తిరుమలాంబను కర్నూలు జిల్లా కోయిలగుండ్ల సమీపంలోని రేవటూరు గ్రామమునకు చెందిన తిరుమల కొండరాయడను అతనికిచ్చి వివాహము చేయ వీరికి రేవటూరి వెంకటార్యాయను పుత్రుడు కలిగాడు. పిమ్మట అన్నమయ్య అక్కలమ్మ కుమారుడుకు పెద తిరుమలాచార్యుల వారికి తిరుమలయ్యను తిరుమలమ్మను కన్యామణితో వివాహము జరుగ. వీరికి చిన్న తిరుమలాచార్యుడు అన్నయ్య పెద తిరువేంగళనాథుడు చిన్నన్న నామముతో ప్రసిద్ధులైనారు. ఓనేటి తిరువేంగళనాథుడును 5 పుత్రులు జన్మించి వర్ధిల్లేది. అన్నమయ్య వారి సంకీర్తనల ప్రాచుర్యమును వారు స్వయముగను సంకీర్తనములను చేసి నేడు మనకు అన్నమాచార్యుల వారి సంకీర్తనముల వీనుల విందుగా వినిపింపగజేసి మనలోని భక్తి ఆధ్యాత్మిక వైరాగ్య జ్ఞానగార్మార్గముల పెంపొందించి శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరణారవింద సన్నిధికి చేర్చుకున్నారు. వీరిలో ముఖ్యముగా అన్నమయ్య అక్కలమ్మల కుమారుడయగు పెద తిరుమలాచార్యులు మనుముడయగు చిన్నన్న అను నామధేయముతో ప్రకీర్తితమైన చిన్న తిరువేంగళనాథులు అన్నమయ్య సంకీర్తనముల రాగిరేకులపై చిక్కి వ్రాయించుట, భద్రపరుచుట, గ్రామమున వాడవాడల అన్నమయ్య భజన సంకీర్తన బృందముల ఏర్పరిచి విశేషముగా అన్నమయ్య సంకీర్తనముల విస్తరింపజేసి వానికి ప్రాశస్త్యము కలుగజేయుటలో కృతకృత్యులయ్యేది. వీరిరువురు లేని ఎడల నేడు మనకు అన్నమయ్య సంకీర్తనామృత ధారలు గ్రోలు భాగ్యము అన్నదే కలుగకపోయేది. ఈ విధంగా అన్నమయ్య వంశము దినదినాభివృద్ధి అయ్యి నేటికి అన్నమయ్య 12-13వ తరం వారు శ్రీ వెంకటేశ్వరుని మేలుకొలుపు, కళ్యాణము, పబళింపు, శుక్రవారాభిషేక సేవల స్వయముగా పాల్గొని చేయుచూ తరించుతున్నారు. ఇది శ్రీ తాళ్లబాక అన్నమాచార్య చరితామృతమున అన్నమయ్య తిరిగి ఇంటికి పైన మొగుట, వివాహము జరుగుట, సంతానము కలుగుటను శ్రీ తాళ్లబాక అన్నమాచార్య చరితామృతము అను నమోధ్యాయము సంపూర్ణమైనది. ఓం నమో వెంకటేశాయ. గమనిక, నేను పరిశీలించిన అన్నమాచార్య గ్రంథములలో అన్నమాచార్యుల వారికి తిమ్మక్క అక్కమ్మలకు 2 కన్యలను ఒకేసారి వివాహము చేసుకుని ఉన్నట్లు గుర్తించి రాసినను నేను నేటి తాళ్లబాక వారి 12వ తరములకు చెందిన శ్రీమాన్ శ్రీ తాళ్లబాక హరినారాయణాచార్యులు వారితో చర్చించి నిజానిజములు తెలుసుకొని ఎట్టి కల్పితములు చేయకుండగా శ్రీమాన్ శ్రీ తాళ్లబాక హరినారాయణాచార్యుల వారి వాక్ప్రమాణములనే ఇచ్చట పొందుపరిచితిని అని పాఠకులకు, చదువులకు, వినువారులకు, సద్విమర్శకులకు, పండితులకు శిరస్సు వంచి పాదాభివందనములు చేస్తూ తెలుపగోర్తిరి. కరగా అన్నమయ్య తిమ్మక్కను అక్కలమ్మలను వేర్వేరు సమయముల వివాహము చేసుకోండి అని వ్రాసితి. అంతేగాక మనము చెప్పుకున్న రీతిని ఎప్పుడూ హరినామ సంకీర్తనముల తుంగురమీటింపులు వాయి చేయుతూ విరచితము గావించుతూ ఏమీ బట్టని విరాగి ఊలే ఉండు అన్నమాచార్యుల వారికి ఒక్క కన్యామణి దొరుకుటయే కష్టం కదా. అటులైన ఇద్దరిని ఒకే సమయంలో ఏల పెళ్లి చేసుకును
మరియు ఇద్దరు భార్యలది వేర్వేరు ప్రాంతములు కుటుంబములు. అందువల్ల నేను అన్నమాచార్యుల వారి 12వ తరము శ్రీమాన్ హరినారాయణాచార్యుల వారు చెప్పిన వాక్యములనే ప్రామాణికముగా కైకుంటుంది. ఇదేంతయు శ్రీమాన్ తాళ్లబాగన్ హరినారాయణాచార్యుల వారికి వారి 10వ తరం వారికి వారి తాతగారు శ్రీ తాళ్లబాక సూర్యనారాయణయ్య మరియు వారి శ్రీమతి జయమ్మ చెప్పగా అది శ్రీమాన్ శ్రీ తాళ్లబాక హరినారాయణాచార్యుల వారు నాకు చెప్పగా నేను ఇచ్చట పొందుపరిచితి. మరియు నేటికి నీ తాళ్లబాక వారి 11వ తరము వాసులు వారి పూర్వీకులు అన్నమయ్య చరిత్రను శ్రీమాన్ శ్రీ తాళ్లబాక హరినారాయణాచార్యులు వారికి చెప్పగా వారు నాకు చెప్పగా నేను ఇచ్చట పొందుపరిచితి. ఇది శ్రీ తాళ్లబాక అన్నమాచార్య చరితామృతము 9వ అధ్యాయం సంపూర్ణ. ఓం నమో వెంకటేశాయ. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.